ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో 3వ భాగంలో 11వ అంశాన్ని తెలుసుకోబోతున్నాము. 11 తస్మై సర్వాత్మనే నమః. శ్రీ శివ భగవానుడు: కుమార వశిష్ఠ, చిద్రూపుడగు ఆత్మదేవుని సాక్షాత్కారం చేసుకుంటే ఇక పునర్జన్మలకు సంబంధించిన మనోవృత్తులన్నీ స్వయంగా తొలుగుతాయి. విశుద్ధమై స్వానుభూతి నుండి వేరొకటి కానట్టే ఆ ఆత్మజ్ఞానమే సంసార రోగ నివారిణి అని బ్రహ్మవేత్తలకు మహనీయులు నిర్దేశిస్తున్నారు. నిర్మల చిత్సారమైన ఆ ఆత్మయే బీజములన్నింటికీ బీజము, కారణములన్నింటికీ కారణము. ఈ సంసార సాగరంలో తారసపడే కర్మలన్నీ అద్దాని ఆరాధనయే. అదన్నింటికీ తానే కారణమై తాను సర్వదా అకారణమై ఉంటోంది. అది ఎల్లప్పుడూ నిష్కలంకమైనది. అది నీ స్వరూపమే సుమ. ఇక మోహమెందుకు? అది భావించబడుచున్న సర్వ పదార్థములందరి భావనా స్వరూపమై ఉన్నది. అట్లై కూడా అభావనీయ జన్మరహితమగు అభావన స్వరూపంనని వెలియుచున్నది. అది అందరి బుద్ధి వృత్తులను ప్రకాశింపజేస్తోంది. జీవుల అంతరమున చిత్స్వరూపమును వెలియుచున్నది. అది తన ప్రత్యక్ష స్వరూపమున ఏర్పడి ఉంటూనే అదే సమయమున ఈ జీవుల బుద్ధి వృత్తులందు వ్యాపించి ఆ బుద్ధి యొక్క ప్రసరణముచే బాహ్య వస్తువుల ఎరుకకు కారణమవుతోంది. ఒకవైపు నిర్విషయమై ఉంటూ మరొక వైపు సర్వ విషయములకు తానే స్థానమగుచున్నది. అది ఎట్లా అంటావా? బంగారం వాస్తవానికి ఆకారరహితమై అదే తరుణంలో తానే గాజులుగా, గొలుసులుగా, బంగారంగా ఆగుచున్నది కదా. ఆ రీతిగా ఆత్మ భగవానుడు సర్వవేద్య వస్తుశాతము అంతర్హిత స్వరూపమై ఒప్పుచున్నాడు. వాస్తవానికి ఏకరూపుడై ఉండి కూడా మాయ వలన బహురూపములుగా భావించబడుచున్నాడు. అతడు సకల జ్యోతుల జ్యోతి స్వరూపం, అలౌకికం, నిర్మలం అగు ఆత్మను ప్రకాశింపజేయగలిగేది మరొకటేదీ లేదు. అదొక్కటే ప్రకాశములన్నింటికీ మూలస్థానం. అది ఏ నానావిధ బీజస్వరూపములుగా వెలియుచున్నది. బ్రహ్మజ్ఞులు ఈ విషయం సుస్పష్టంగా దర్శిస్తున్నారు, ప్రవచిస్తున్నారు. బత్స, ఈ భూమి, ఈ ఆకాశము మొదలైన పంచభూతములు ఆత్మయందు వెలియుచున్నాయని అనుకుంటున్నావేమో. లేదు. ఈ వ్యావహారిక విషయములు గాని ప్రాతిభాసికములగు వ్యష్టి సమిష్టి జీవులు గాని ఆత్మయందు లేవు. ఎందుకంటే ఈ జగత్ సత్తా అవ్యాకృతమగు కారణ సత్తా లయించగా అప్పుడు శేషిస్తున్నది చిన్మాత్ర సత్తయే. అది కదా. అయితే ఆత్మదేవుడు నిర్విశేష స్వరూపుడై కూడా ఆ చిత్త వికృతులు అనే దోషములకు అవ్యాకృత కారణము, బాహ్య కారణము, రజోరూపం కూడా అగుచున్నాడు. రూపరహితమగు ఆకాశ స్వరూపుడై ఉండి దేహములు మొదలైన రూపాలతో కర్తృత్వ భోక్తృత్వములను వహిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన నిష్క్రియుడు, నిర్లిప్తుడు, చిత్తరూపమున వికాసం పొందిన ఆ మహా చైతన్యమున అసంఖ్యాకములగు జగత్తులు అనే ఎండమావులు తోచుచున్నాయి. అయితే ఆత్మదేవుని పూర్ణత్వమునకు ఇవేమీ లోటు కావు. నాయన, చమత్కారం చూచావా? స్వయం ప్రకాశమగు ఆ చిదాత్మయందు ఈ జగత్తు తన సత్తను పొందపరుచుకొని ఉన్నప్పటికీ చిదాత్మయందు జగత్తులనేవి ఉండజాలవు అని అనవలసి వస్తోంది. అగ్ని అందు విస్ఫులింగము, రంగు కాంతి, రవ్వలు, ప్రకాశము మొదలైన అనేక వైచిత్రములు బయలువెడుచున్నప్పటికీ అది తన ఉష్ణ స్వభావం వీడటం లేదు కదా. ఆత్మయందు సర్వ విరుద్ధ ధర్మములు సమావేశమవుతున్నాయి. ఆయన మహామేరువులను తన గర్భమునందు ధరించి దానిని ఆచ్ఛాదనమునర్చుచున్నప్పటికీ అతడు అనుస్వరూపుడు. కల్పమును ధరిస్తూ కూడా తన నిమేష స్వరూపమును ఏమాత్రం త్యజించటం లేదు. ఆహా, వెంట్రుక యొక్క చివరి భాగంలోని అల్పకణం యొక్క 1,00,000వ వంతు వలె అతి సూక్ష్ముడై కూడా భూమి ఆకాశములందు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ భూమి, నక్షత్ర మండలములు అన్నీ కలిసి కూడా ఆయన యొక్క పరాకాష్ఠను ఊహించనైనా లేవు. ఆయన స్వయంగా సంసారమును రచించకపోయినప్పటికీ కర్తృత్వమంతా ఆయనదే. మహత్కర్మలను ఆచరిస్తున్నప్పటికీ ఆయనకు కర్తృత్వమును ఆపాదించడమే కుదరని పని. ఆయన ద్రవ్యములన్నీ అయి కూడా ఈ ద్రవ్యములేమీ ఆయన కాదు. ప్రాతకాలము ఆయన వలననే ఏర్పడుచున్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ఉషోదయ స్వరూపుడే. ఒక దృష్టాంతం:
సూర్యుడు ఉదయిస్తున్నాడు అని జనులు అనవచ్చుగాక. నిత్య ప్రకాశమానుడగు సూర్యునికి ఉదయించడం అస్తమించటం ఉంటాయా? ఉండవు. అయినా కూడా ఉదయం సాయంకాలం సూర్యుని వలనని ఏర్పడుచున్నాయి కదా. ఉషోదయ సూర్యుడు, మధ్యాహ్న ప్రచండ సూర్యుడు, అస్తమయ పసుపచ్చని సూర్యుడు అని జనులు వ్యవహరిస్తున్నారు కదా. ఆ పరమాత్మను అనేకులు అనేక కల్పనలతో ఆరాధిస్తున్నారు. భిండి భిండి, బిఢిండి, కిలేత్తమ, పుపిచ్చాలి, సాలఘ, వివిత్, చలిత్, సదాలో, కాలాసో, గులుగులు, శిలి ఇట్టి అర్ధరహిత అర్ధ ఆపాదిత శబ్దాలు కూడా ఆయన పట్ల వేదమంత్రాలై కూర్చుంటున్నాయి. ఆకాశ కుసుమం వంటి ఊహామాత్ర శబ్దాలు కూడా ఆయనకు సరిపోతున్నాయి. ఆయన కానిది, ఆయనకు ఆపాదించజాలనిది ఏదీ లేదు. ఎవని యందు సర్వం ఉన్నదో, ఎవని నుండి అంతా ఏర్పడుతుందో, ఎవడు సర్వం అయి ఉన్నాడో, సర్వమునందు ఎవడు సారమై ఉన్నాడో, ఎవడు ఎల్లప్పుడూ సర్వమయుడై ఉంటున్నాడు, అట్టి సర్వాత్మకునకు ఇదే నా నమస్కారం. ఏ ఆత్మపురుషుడు సుకుమారములగు తత్వాత్మ పుష్పములను ధరించిన వాడై ఈ జగత్తును మోహింపజేయు స్వరూపం కలిగి ఉంటున్నాడు, సంకల్పంలో అనే తన పిడికిలిని బిగించి ఈ మాయా నాటకమంతా ఆడుతున్నాడు, ఆయనను ఏమని పిలవాలి, ఎట్లా నిర్వచించాలి? అయితే అతడు అనుభవమునకు లభించడని అనుకోవద్దు సుమ. నిత్యము అనుక్షణికంగా అన్ని సందర్భాలలోనూ అన్నిట అన్నియుగా ఇక్కడ అక్కడ సర్వదా అనుభవం అవుతున్నదంతా పరమాత్మయే. ఆయన అద్వితీయుడు కదా, కనుక ఇదంతా పరమాత్మ విన్యాసమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు తస్మై సర్వాత్మనే నమః అనగా అంతటా ఉన్నది ఆ సర్వాత్మ స్వరూపమే అనే విషయాన్ని ఇందులో వివిధ అంశాలను వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశము 12, చిదాత్మ యొక్క దర్శన ప్రదర్శనములు. శ్రీ శివ భగవానుడు ఆ సర్వేశ్వరుని యందు అనేక అర్ధవిహీన వాక్యములు కూడా సత్యమే అగుచున్నాయని అనుకున్నాం కదా. ఈ జగత్ సత్తా అను మనికి ఆయన పెటిక వంటివాడు. మాయాయుక్తుడవు ఆ చైతన్య భగవానుని యందు వికసింపజాలని శక్తి అంటూ ఏదీ లేదు. ఈ విచిత్ర జగత్తు ప్రకాశించటమే అందుకు నిదర్శనం. ఈశ్వర సంబంధమగు చిత్సత్తయే ధాన్యాది బీజములందు దాగుకొని ఉన్నది. తర్వాత వివిధ క్రియలు, మట్టి, నీరు, కాలము మొదలైన వాటి సహాయంతో అంకురోత్పాదనం సంతరించుకుంటోంది. క్రమంగా ధాన్యమగుచున్నది. ఆ తర్వాత అన్నమయమగుచున్నది. ఆ అంకుర శక్తియే నీటి యందు రసస్వరూపంగా, దేహమునందు సంయోగ శక్తి స్వరూపంగా దాగి ఉంటుంది. ఆ ఈశ్వర శక్తి నీరు, నాలుక యొక్క సంయోగంచి ఉదరమును ప్రవేశించి శరీరమును ఉత్తేజపరుస్తోంది. ఆ చిత్సత్త పుష్పములందరి ఆఘ్రాణంగా వెలేచు ఘ్రాణేంద్రియాన్ని వికాసమునర్చి ముక్కురంధ్రములకు ఉల్లాసం కలిగిస్తోంది. అది శిలయందు ప్రవేశించి ఆ శిల యొక్క శూన్య భావమును తొలగించి దానికి వ్యవహార సత్తా కల్పిస్తోంది. ఆ చిత్సత్తా తానుగానే ఉంటూనే తన స్వరూపాన్ని వీడకుండా సర్వమును కల్పిస్తోంది. అందుకు దృష్టాంతంగా ఒక యువకుడు ఆహా, ఆ స్త్రీ అంత అందంగా ఉన్నది కదా అని భావన కల్పన చేస్తుండగా ఆ సమయంలో అతడు తన సస్వరూపం కోల్పోవటం లేదు కదా. ఇది కూడా అట్టిదే. తండ్రి తన కుమారుని స్వకార్య నిర్వహణం కొరకు నియమిస్తాడు చూచావా. అట్లాగే ఆ చిత్సత్తా సమస్త చలనాలకు ఆలవాలమగు వాయురూపమును ధరించి చర్మమును స్పర్శించి స్పర్శ జ్ఞానోత్పత్తికి కారణమవుతుంది. ఒక సమయంలో ఆ చిత్సత్తా తనను తానే ఏమర్చి జగత్తులో ప్రవేశించి శబ్ద స్పర్శ రూపరసగంధాల అనుభవ కల్పనలు తేలియాడుతోంది. అది మరొక సమయంలో తన యొక్క వాస్తవ స్వరూప సిద్ధి కొరకు అనగా మోక్షార్థం తన్ను తాను నిఖిల జగత్తు యొక్క సమ్మిళిత సత్తారూపం అగు ఏకాత్మగా గాంచుచున్నది. అప్పుడు ఈ జగత్తునంతటిని ఆకాశం వలె శూన్యంగా చేసివేస్తోంది. అదియే కాలతత్వంలో కూడా ప్రతిబింబిస్తోంది. సర్వమునకు మార్పు చేర్పులను కలిగిస్తోంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ, ఈశాది తత్వాలతో ఆరంభమైన ఈ జగత్తు అంతా పరివర్తనశీలమే కదా. కార్యములన్నింటినీ సరిచూస్తూ ఉండే నియతియే ఆ మూలశక్తి. అది ఇట్టిది అట్టిది కాదు అని చెప్పటానికి కూడా వీలు లేదు. ఆ చైతన్య సత్తా తనంతట తానే స్వయంగా సిద్ధించి ఉంటోంది. దానిని మరొకటి ఏది సిద్ధింపజేయటం లేదు. చీకటిలో ఉన్న ఇంట్లో దీపం వెలిగించగానే
ఆ ఇంట్లోని వస్తువులన్నీ అగుపిస్తాయి కదా. ఆ చైతన్య భగవానుడు అనబడి అపరిచ్ఛిన్న జ్యోతి వలననే జగత్తులనే వస్తు పరంపరలో అనుభవమవుతున్నాయి. అదియే పరమాకాశము అనే నాట్యశాలలో స్వశక్తి సంపాదితమగు సంసారము అనే నాటకమును ఒకవైపు ప్రదర్శించుచు మరొక వైపు దర్శించుచు తాను మాత్రం ఉభయములకు సాక్షి అయి వెలయుచున్నది. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ జగన్నాథ, చిదాత్మయగు ఆ సదాశివుని శక్తులు ఎట్టివి? అవి ఎట్లా వెలయుచున్నాయి? సాక్షిభావం అంటే ఏమిటి? ఆయన శక్తి సమూహం ఏ కార్యములు చేస్తూ ఉంటుంది? అవి ఎన్ని? ఈ విశేషాలు చెప్ప ప్రార్థన. శ్రీ శివ భగవానుడు: ఓ సౌమ్య, ఆ చిదాత్మ భగవానుడు అప్రమేయుడు, దేనితోనూ ప్రమేయం లేనివాడు, దేనికి సంబంధించనివాడు, పరమశాంతిమయుడు, మంగళమయుడు, పరమ సౌమ్యుడు, చిన్మాత్ర రూపుడు. అయితే కొన్ని చమత్కారమైన శక్తులు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి. అవి ఇచ్ఛాశక్తి, ఆకాశసత్తా, కాలసత్తా, మహాసత్తా, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కర్తృత్వ శక్తి మొదలైనవి. అవి ఇట్లా అంటే ఆ శక్తులకు అంతు లేదని కూడా చెప్పబడుతోంది. శ్రీ వశిష్ఠ మహర్షి: స్వామి, అవన్నీ పరమాత్మను వెంటనంటి ఉంటాయా? స్వామి, అవన్నీ పరమాత్మను వెంటనంటి ఉన్నాయా? పరమాత్మలో ఉన్నాయా? ఆ శక్తులకు ఈ బహుత్వమంతా ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మకు ఆ శక్తులకు భేదం ఏమైనా ఉన్నదా? లేక పరమాత్మ ఆయన శక్తులు అభేదమా? శ్రీ శివ భగవానుడు: నాయన, అనంతరూపుడు మంగళమయుడు అగు చిదాత్మయందు ఆయా వికల్పములన్నీ ఆపాదించబడుతున్నాయి. మనం దేనికి ఒకానొక విశేషం ఆపాదిస్తున్నామో అట్టి ఆపాదిత విశేషానికి ఆ వస్తువుకు భేదమేమున్నది? అట్లాగే పరమాత్మకు ఆయన మాయా విశేషమునకు కొంచెం కూడా భేదం లేదు. ఆ మాయాశక్తి తెలుసుకొనివాడు, కర్మలు నిర్వర్తించువాడు, అనుభవించువాడు, సాక్షిభూతుడు అగు జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోక్తృత్వాది లక్షణములతో కూడి వివిధ ఆకృతులను ధరిస్తోంది. అట్లా జలం బుద్భుత తరంగాదుల రూపం పొందుచున్నట్లు అది అట్లా జరుగుతోంది. ఆ చిదాత్మ యొక్క మాయాశక్తి కాలము అను ఆశ్రమంలో శిక్షణ పొందిన బ్రహ్మాండము అనే నృత్య మండపం నందు ఈ జగత్ నృత్యం సాగిస్తోంది. పరము అపరము అన్న సంజ్ఞలతో ఒప్పుచూ ఆ కాలమే నియతి అని పిలువబడుతోంది. క్రియ, కృతి, ఇచ్ఛ, కాలము మొదలైనవి నియతి అను దానికి పర్యాయ పదములే. శ్రీ వశిష్ఠ మహర్షి: మహాత్మా, నియతి అంటే ఏమిటి? శ్రీ శివ భగవానుడు: నియతి అనగా నియమించినదని అర్థాన్ని సూచిస్తుంది. పరమాత్మ యొక్క మాయాశక్తియే గడ్డి పరక నుండి బ్రహ్మదేవుని వరకు కల్పనచే అనుభవ జ్ఞానం ప్రతిపాదిస్తోంది. వందలాది కల్పనలే మాయ యొక్క రూపం. తత్వబోధ కలువనంత వరకు ఆ మాయ సత్వాన్వేషణ లేని ఆత్మను ఆవరించుకొని ఉండి ఈ జగన్నాటకంను నిర్వర్తిస్తోంది. ఈ జగన్నృత్యం వివిధ రసములతో నిండి వివర్తమను ఆంగిక అభినయంతో చిత్తమును ఆకర్షిస్తోంది. ఆ అభినయం అయిపోయిన తర్వాత ప్రళయంలో సర్వం రహితమై ఉంటోంది. మరల ప్రళయానంతరం ఇతఃపూర్వపు మాయనాటకం కొనసాగుతోంది. గాఢ నిద్రా సమయంలో జ్ఞాపకాలన్నీ మౌన ముద్ర వహించి మరల నిద్రలేవగానే పెట్టెగుతాయి చూచావా? అట్లాగే ప్రళయకాలంలో జగత్ కాల దృష్టులన్నీ దాగి ఉండి మరల సృష్టి సమయంలో ప్రదర్శించబడుతున్నాయి. ఈ బ్రహ్మాండమంతా నియతి యొక్క నాట్యశాల అని అనుకున్నాం కదా. ఈ మాయాజీవులే నియతి అను జాన యొక్క అంగభూషణములు. సుఖదుఖ దశలే ఆ మాయా వ్యవహారం యొక్క హావభావములు. ఈ సంసార నాటక అభినయమంతా వివిధ వికార భంగిమలతో నిండి ఉంటుంది. ఒకవైపు ఈ మాయ ఇట్లుండగా మరొక వైపు ఈ జీవుని వాస్తవ స్వరూపమగు ఆ పరమేశ్వరుడు అనునిత్యం ఏకరస స్వరూపమున సర్వమునకు కేవల సాక్షి అయి ఒప్పారుచున్నాడు. ఆయన వలననే, ఆయన కొరకే, ఆయన చేతనే ఈ తతంగ విన్యాసమంతా జరుగుతోంది. ఒకానొకడు చేసే పని వేరు, ఆ చేయువాడు వేరు కదా. అయినా కూడా చేసే పనిని బట్టి చేయువాడు అనుభవం అవుతున్నాడు. పరమాత్మ ఈ జగత్ నాట్యముల నుండి విభిన్నుడైనప్పటికీ వ్యవహారికంగా మాత్రం అతడు ఈ విశ్వమునకు అభిన్నుడనియే చెప్పవలసి వస్తోంది. బంగారం ఉంగరం అనబడు ఒకానొకటిగా మారిందా? లేదు. ఉంగరం ఆకారరహితమగు బంగారం యొక్క ఆకార దృష్టియే. బంగారం కాక ఉంగరంలో ఇంకేమీ లేదు కదా. కనుక ఉంగరం అంతా బంగారమే. ఉంగరానికి వేరుగా బంగారం మరెక్కడో ఉన్నదని అనలేం కదా. ఇదంతా కూడా అట్టిదే.
సర్వము చూచువానిలో నిబిడీకృతమై ఉన్నది. ఈ విశ్వం చూచుచున్నవాడిచే అర్థం మాత్రమే. ఈ విశ్వం చూచుచున్నవాడిచ్చే అర్థం మాత్రమే. ఈ విశ్వం యొక్క పరమార్థం చూచువాడే. చూచువాడు విశ్వంనకు అర్థం ఇచ్చేవాడు కనుక అతడు విశ్వంలో లేడు. విశ్వం కంటే అత్యంత సూక్ష్ముడై ఉన్నాడు. ఆ చూచువాడు ఆ పరమ చైతన్యం యొక్క స్వరూపం. ఎందుకంటే అతని వాస్తవ తత్వం చైతన్యమే కనుక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిదాత్మ యొక్క దర్శన ప్రదర్శనములు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశము 13 బాహ్య పూజ అంతర్పూజ. శ్రీ శివ భగవానుడు వశిష్ఠ వింటున్నావు కదా, సర్వస్వరూపుడవు ఆ చైతన్య భగవానుడే దేవాది దేవుడు. అతడు అనుభూతి స్వరూపుడు, సర్వులకు సర్వమునకు అంతర్యామి, సర్వమునకు ఆశ్రయమైన ఆ దేవాది దేవుడే సాధు పురుషులకు పూజాతి పూజ్యుడు సుమ. ఆయనయే కుండయందు వస్త్రమునందు శకటమునందు మనుషులందు దేవతలందు వెలయుచున్నాడు. ఆయనయే శివుడు విష్ణువు బ్రహ్మ కూడా. ఇంద్ర కుబేర యమాది ఆయా అనేక రూపంతోనే గాక నామరూపరహితంగా శూన్యంగా కూడా అతడు ఆరాధించబడుచున్నాడు. సర్వాత్మకుడై సస్వరూపమున కూడా వెలయుచున్న ఆ మహాదేవుని సర్వం ఎరిగిన జ్ఞానులు ఆరాధిస్తున్నారు. ఓ మహామతి, ఆ మహాదేవునికి ఈ లోకమున బాహ్యమున అంతరమున కూడా పూజలు సమర్పించబడుచున్నాయి. మొదట బాహ్య పూజ. ఈ దేహంతో చేసే పూజలు జనులు శాస్త్రోక్తములకు స్నానములతో ఆచమనాది క్రియలతో ఈ బాహ్య పూజలు చేస్తున్నారు. మంచిదే, కానీ నాదొక ప్రశ్న. దేహాత్మ బుద్ధితో చేసే బాహ్య పూజలు నిరాకారము నిర్మలము అనంతమగు ఉత్కృష్ట వస్తువు లభించాలంటే మధ్య మార్గంగా కొంతవరకే ఉపయోగిస్తాయి. కాబట్టి సాధకుడు అంతటితో తృప్తి పొందితే ఎట్లా? 2 అంతర్పూజ. పూజింపబడుతున్న వస్తువు ఎటువంటిది? దేహములన్నింటిలో సాక్షిభూతుడై వెలుగు చిత్రూపుడు, ప్రతి జీవుని యందు ఎరుక అను జ్యోతి స్వరూపమును వెలుగొందుచున్నవాడు. సత్ చిత్ ఆనందం స్వరూపుడగు అతని యందే ఈ సర్వం ఉంది. అతడే ఈ సర్వమునందు వేంచేసి ఉన్నాడు. ఆ చిద్రూపునికి సంబంధించిన జ్ఞానార్చనే అంతర్పూజ. ఆ చిద్రూపమును ప్రయత్నపూర్వకంగా గ్రహించడం, దర్శించడం, సర్వదా ధ్యానిస్తూ ఉండటం ఆ పూజ యొక్క విధానం. నిజానికి ఈ అంతర్పూజకు ఒక క్రమం అంటూ లేదు. నియమనిష్టల శ్రమ ఉండదు. కనుక ఓ వశిష్ఠ, త్రిభువనధారుడవు ఆ సర్వేశ్వరుని నీకు కనబడుచున్న జీవుల వాస్తవ స్వరూపంగా పూజించు. అట్టి ధ్యాస అంతరమున కలిగి ఉండటమే ఆత్మదేవునికి పూజా పుష్పములు. ఈ జగత్తులోని సర్వజీవులకు అతడే ప్రకాశ స్వరూపుడై ప్రకాశములన్నింటికీ నియామకుడై ఉన్నాడు. అత్యంత సునిశ్చిత విమర్శన బలంతో అహం యొక్క సారవంతమైన విభాగం పరమ పరిశుద్ధమగు చిత్ప్రకాశమే అని గ్రహించు. ఇక నీ మనస్సును, దృష్టిని సర్వదోష వివర్జితం చేయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు తారసబడినా సరే ఈ సహజీవి యొక్క స్వరూపం నా యొక్క నిర్మల చిత్ స్వరూపమే అను ధర్మమును అభ్యసించు. ఆ పరమేష్టి వర్ణనాతీతుడు అయినా కూడా కేవలం నీ యొక్క లక్ష్యశుద్ధి కొరకు ఆ పరమాత్మను వేదములు ఎట్లా వర్ణన చేస్తున్నాయో చెప్తాను విను. అపార పరమాకాశం యొక్క విశాల వైశాల్యము ఆయన కంఠభాగము, క్రిందనున్న అనంత ఆకాశ కోశము ఆయన పాదపద్మములు, ఈ ద్విగ్మండలము ఆయన భుజస్కందములు. ఈ బ్రహ్మాండములన్నీ కలిసినా కూడా ఆయన యొక్క హృదయ కోశంలో ఒకానొక మూలం మాత్రమే ఒదిగి ఉంటున్నాయి. అతడు పరమాకాశంలో కావల ఇవల కూడా విస్తరించి ఉన్నాడు. ఆయన శరీరం యొక్క నలువైపులా బ్రహ్మ ఇంద్ర హరి హరాదులు కల్పనా మాత్రులై వెలయిచు ఆయనకు శోభ కలుగజేస్తున్నారు. ఈ చతుర్విధ జీవరాశులు జలచరములు, భూచరములు, ఆకాశచరములు, వాయుచరములు ఆయన దేహంలోని రోమములు వంటివారు. ఈ అనేక ఇచ్ఛాదులతో కూడిన త్రిజగత్తులు ఆయన దేహంలోని నాడి మండలములు. ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించిన వారే, ప్రతి ఒక్కరికి చెందిన వారే, ప్రతి ఒక్కరికి తమ తమ స్వరూపమే అయి ఉన్న ఆ దేవదేవుడే సర్వులకు పరమ పూజ్యుడై వెలయుచున్నాడు. ఆ చిన్మాత్రుని నిజ రూపం అనుభూతియే. అనుభూతి స్వరూపుడగు ఆయన సర్వవ్యాపై సర్వాశ్రుడై సర్వమునందు ఎల్లప్పుడూ జ్వజ్వల్యమానంగా వెలుగుచున్నాడు. శివ బ్రహ్మ హరి కుబేర ఇంద్రాది దేవతలు ఆయనే. వివిధ రూపాలు ఒకే సమయంలో ధరించుచుండుట చేత
విద్వత్ కవులు అనంతుడని బిరుదును ఆయనకిచ్చారు. ఎట్టి భేదానికి ఎప్పుడు లోను కానట్టి అద్వితీయ సత్తయే ఆయన శరీరం. అంతేగాని ఆయనకు వేరే భౌతికప్రదమైన ఆకార వికారములకు సంబంధించిన రూపమేదో ఉన్నదని భ్రమపడవద్దు. ఈ జగత్తులను విస్తరింపజేసే కాలము ఆయనకు ద్వారపాలకుడు. ఈ నది, సముద్ర, మహాసముద్ర, పర్వతాదులతో నిండిన లోకములతో కూడుకున్న బ్రహ్మాండంలోని ఆయన బృహత్ శరీరంలోని ఒక చిన్న విభాగం. ఓ మహర్షి, ఓ తదితర ప్రియజీవులారా, సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రహస్తుడు, శాంతుడు, స్వస్వరూపుడు ఓ ఆత్మదేవుడు అత్యంత సమీపమున ఉండి ఉండగా ఇక ఆయనను మీరు ఎట్లా ఏమరుస్తున్నారు? ఆ దేవదేవుని గురించి చింతించటం సర్వదా అలవాటు చేసుకోండి. సర్వస్పందనలు, సర్వవాక్, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు ఆ ఆత్మ భగవానుని చిద్విలాసములు అని అనుస్మరణ పూర్వకంగా సందర్శిస్తూ ఈ దృశ్యమును ఆస్వాదించడం అలవరుచుకోండి. ఆయన దర్శన, ఆఘ్రాణ, స్పర్శన, రసన, శ్రవణ, మనన శక్తులు సర్వే సర్వత్ర వ్యాప్తములై వెలయుచుండుటయే ఈ జగత్తుకు నిర్వచనం. వాటన్నింటి యందు ఆయన విస్తరించి ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వవ్యాపి అని పిలిపించుకుంటున్నాడు. మననమునకు కర్త ఆయనే. అందుచేత మననమునకు ముందే ఉన్నవాడు, అతీతుడు అని ఆయనను అనక తప్పదు. ఆయన సర్వకాలములందు సర్వమునకు కర్తయే ఈ సంకల్పిత విషయములన్నీ ఆయనే అనుగ్రహిస్తున్నారు. సర్వమయుడగు ఆ పరమాత్మ ఎక్కడో ఆకాశమునందో భూమియందో దాగిలేరు. సర్వదా నిఖిల భూతముల మధ్య నిశ్శబ్దంగాను సర్వశబ్దమయుడుగాను మహాప్రకాశమానుడై ఉంటున్నారు. పరమమంగళ స్వరూపుడగు అతడొక్కడే అన్నింటినీ అనుగ్రహించగల సాధనాభూతుడు. ఆయనను అట్లని గ్రహించి శ్రద్ధాశక్తులతో పూజించండి. ఆత్మదేవుని పూజ. ఓ బ్రహ్మవిత్ శ్రేష్ఠ, ఇక ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అర్చించడం ఎట్లాగో చెప్తాను విను. స్వసంవిద్రూపుడగు ఆ ఆత్మదేవుని పుష్ప, దీప, కుంకుమ నైవేద్యాదులతో పూజించడం ప్రారంభణ మనోనైర్మల్యం కొరకు మాత్రమే అవుతుంది. అంత మాత్రం చేత నేను సంపూర్ణమగు పూజ నిర్వర్తించాను అని అనుకొని ఊరుకోకూడదు. అవి ఉన్నా లేకున్నా కూడా ఈ ఎదురుగా కనబడే వారంతా ఆత్మస్వరూపులే అను భావనను అభివృద్ధి పొందింపజేయటమే వాస్తవమైన పూజ. అట్టి ఆత్మబోధ అనాయాసలబ్ధము, శాంతిమయము, నిరంతర సుసాధ్యము, సులభము కూడా. నాకు తారసపడే ఈ ప్రతి ఒక్క జీవుని వాస్తవ స్వరూపం నిత్యము, అఖండము, అప్రమేయమగు పరమాత్మయే అను నిరంతర ధ్యానమే పరధ్యాస, పరమధ్యాస అని పిలువబడుతోంది. అదే పరాపూజ కూడా. అట్టి పరాత్పర తత్వం అభ్యసించకుండా చేసే ఈ భౌతిక పుష్పముల పూజ అల్ప ప్రయోజకారే సుమ. పూజ చేస్తున్నప్పుడు నాచే పూజించబడే ఈ పూజా లక్ష్యం ఏమై ఉన్నది అని గ్రహించి ఉండాలి కదా. ఆకారమును పూజిస్తున్నప్పటికీ పూజా లక్ష్యము ఆకార పరిమితమైనది కాదని గుర్తుంచుకోవాలి. అది ఏమరిస్తే మనం పూజించే నామరూప ప్రతీక దేని యొక్క ఉద్దేశము అది ఏమర్చినట్లే అవుతుంది కదా. మరి అజ్ఞానశిల ద్రవించేది ఎన్నటికీ? పూజ్య లక్ష్యమగు ఆ పరమాత్మ తన అంతరమున విశుద్ధ చిన్మాత్ర స్వరూపంగా ఉన్నారు. అంతర్హృదయ అభ్యంతరంగా హృదయాంతరంగుడగు అయి ఉంటూనే బాహ్యమును వెలిగిస్తున్నారు. బాహ్య ప్రదర్శన రూపంగా ఈ దర్శన, శ్రవణ, స్పర్శన, అఘ్రాణ, భోజన, శయన, స్వప్న, నిశ్వాసన, సంభాషణ త్యాగాదులందు ఆక్రమించుకొని ఉంటున్నాడు. అట్టి వాణిని ధాన్యం అనే పుష్పంతో పూజించాలి. ఆక్రమించుకొని ఉంటున్నాడు. అట్టి వాణిని ధ్యానము అనే పుష్పంతో పూజించాలి. ఆయన తత్వమును అంతటా గాంచటమే ధ్యాన విధానం. ధ్యాసయే ధ్యానము. ధ్యానము లేకపోతే ఆత్మదేవుని పొందజాలం. ధ్యాన బలం చేత ఆత్మ తప్పక ఎవరికైనా సరే అనుభవం అవుతోంది. ఆత్మ భగవానుడు ధ్యానించే వారిని ప్రసన్నుడై సమీపిస్తున్నాడు. మూఢుడగువాడు కూడా 13 రెప్పపాట్ల కాలం సర్వాత్మకుని స్వస్వరూప అనుసంధాన పూర్వకంగా అర్చిస్తే గోదాన ఫలం లభిస్తుంది. 100 రెప్పపాట్ల కాలం అర్చిస్తే అశ్వమేధ యజ్ఞఫలం లభించగలదు. కొన్ని నిమిషాలు సర్వభూతమయుని ఆత్మ సమర్పణ
పూర్వకంగా అర్చిస్తే ఎన్నో రాజసూయ యాగాల ఫలములు లభిస్తాయి. ఒక రోజంతా అర్చిస్తే పరమ కైవలం లభించగలదు. నాయన, ఈ భౌతిక పరిమిత పూజ కన్నా ఆ ఆత్మదేవుని ధ్యానార్చనం ఎంతో సముచితమైనది. చెప్పటానికి మాత్రమే ఇది చెప్పాను. ఆ పరమదేవుని ధ్యానమే పరమయోగం. అదే సులభము, సర్వోత్తమమగు క్రియ. సర్వాత్మ ధ్యాన నిరతియే ఆత్మదేవుని బాహ్యాభ్యంతర పూజ. ఏ మనుజుడైతే నిఖిల పాపహరము పరమ పవిత్రమగు ఆ పూజను శాంత మనస్కుడై నిర్వర్తిస్తూ ఉంటాడో అతడు నా వలనే ముక్తుడై ఆత్మపదమును పొందుతాడు. ఓ మహర్షి, సురాసుర శ్రేష్ఠులలో అనేకులు దైనందికంగా అనుక్షణికంగా నిర్వర్తిస్తున్న ఆ ఆత్మపూజను నీవు కూడా నిర్వర్తించు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు బాహ్య పూజ, అంతర్పూజ అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ప్రతిమలకు అంటే బాహ్య పూజ అనేది మనం శాస్త్రోక్తంగా స్నానాలు ఆచరించి ఆచమనాది క్రియలతో చేస్తాము, పుష్పాలను సమర్పిస్తూ. అయితే అంతటితోనే తృప్తి చెందకుండా అంతర్పూజ, నీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆత్మని దర్శిస్తూ, అలాగే నీకెదురుగా కనిపిస్తున్న వారందరూ కూడా ఆత్మస్వరూపులను భావిస్తూ ఆ పూజను కొనసాగించాలి. అదే అసలైన పూజ అంటూ తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.